ఫ్రెండ్స్ ఇది శారీ అంతా లెగ్స్ గ్రీన్ వచ్చింది. ఓకేనా, బార్డర్ ఏమి ఇట్లా వచ్చింది. ఇంకా శారీలో ఉన్న బ్లౌజ్ మీదే వేయమన్నారు అండ్ బ్లౌజ్కి వచ్చిన బార్డర్ మీదే వేయమన్నారు. ఆల్రెడీ ఈ డిజైన్ నేను వేశాను, బట్ నెక్ ఒకటి దీనికి సంబంధించింది వేశాను. హ్యాండ్ వచ్చేసి వేరే డిజైన్లో వేశాను. బట్ వీళ్ళు ఈ హ్యాండ్ సెట్గా వేయండి, బాగుంది, చాలా గ్రాండ్గా ఉందన్నారు. అసలు చూడండి ఎంత గ్రాండ్గా ఉందో. అసలు డార్క్ కలర్ బ్లౌజ్ మీద అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ మీకు సంపంగి రంగు, దాని మీద గోల్డ్ అనేటప్పటికి మీకు వీడియోలో ఎలా ఉందో కానీ అసలు విడిగా అయితే జిల్ ఉన్నాయి. అసలు ఎంత బాగుందో. ఇంకా థ్రెడ్స్ ఉన్నాయి, కట్ చేయాలి, ఫినిషింగ్ ఇంకా అవ్వాలి. అసలు చాలా 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 బాగుంది. అదే ప్లెయిన్ క్లాత్ మీద డార్క్ కలర్ బ్లౌజ్ మీద చేయించుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకేనా, దీనికి సంబంధించి మనం ఇప్పుడు హ్యాండ్ నెక్ అను ఫ్రంట్ చూద్దాం. ఫ్రెండ్స్ బ్యాక్ నెక్ కూడా అయిపోయింది. చూడండి ఒకసారి మీరు, చాలా బాగా వచ్చింది కదా. బ్యాక్గ్రౌండ్ లైట్ కలర్ అయినా కూడా చాలా బాగుంది వర్క్. ఇది నేను చాలా వాటికి చేశాను. ఈ డిజైను ఒక బ్లౌజ్కి వేసి వేరే డిజైన్ హ్యాండ్కి వేసేదాన్ని చెప్పా కదా. వీళ్ళు ఇలాగ గ్రాండ్గానే దీనికి సంబంధించిన హ్యాండే సెలెక్ట్ చేసుకున్నారని అసలు ఎంత గ్రాండ్గా ఉందో చూడండి. అసలు ఇది కుట్టించుకుంటే ఉంటుంది అందరి చూపు మన బ్లౌజ్ మీదే ఉంటుంది. చాలా బాగా వచ్చింది కదా. ఈ లక్కన్స్ కూడా బాగున్నాయి కదా. 3 వేసాను. ఇంకోటి ఇక్కడ ప్లేస్ లేదు, ఫ్రేమ్కి అడ్డం వస్తుంది, అందుకని ఇటు సైడ్ వేసాను. వీళ్ళకి ఎటు ఇది కటింగ్ అయ్యే ప్లేసేను, అందుకని ఇక్కడ వేసాను. బాగుంది కదా. ఫ్రంట్ కూడా చక్కగా కట్ వర్క్ ఇష్టపడేవాళ్ళు ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకోండి, ఎక్సలెంట్గా ఉంటుంది. ఎక్కువ జరీ రానిచ్చాను. మెయిన్ ఫ్లవరు ఇది నేను ఇంకా శారీ కలర్ అనేది రానిచ్చాను. బాగుంది కదా ఫ్రెండ్స్. బుటీస్ కూడా రానిచ్చాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకొకళ్ళ శారీస్ మరికొన్ని డిజైన్స్ చూద్దాం. ఫ్రెండ్స్ వీళ్ళది సెకండ్ శారీ చూద్దాము. ఇది సెకండ్ శారీ. దీని మీదకి పర్ల్స్ అండ్ కర్దానా బీడ్స్ బాగా ఎక్కువ వచ్చేటట్టు ప్లాన్ చేయమన్నారు. చూడండి ఎంత బాగుందో డిజైన్. ఓన్లీ ఫ్లవర్స్కి అవుట్లైనే శారీ కలర్ వస్తుంది. ఓకేనా, ఇంకా మొత్తం బీడ్స్ పూసలు అసలు ఎంత బాగుందో. ఇట్లా చూసే కంటే అసలు వేసుకుంటే అసలు అందరి కళ్ళు మన బ్లౌజ్ మీదే. చాలా గ్రాండ్ లుక్గా ఉంది కదా ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చింది కదా. దీనికి సంబంధించి మనము నెక్ ఫ్రంట్ చూద్దాము. ఇదేంటంటే హ్యాండ్స్కి బాగా ఫుల్గా వస్తుంది. నెక్ బోర్డర్ లాగా వస్తుంది. నెక్ కాలవర్ రాదు, నెక్కు బోర్డర్ లాగా వస్తుంది. ఆ బోర్డర్ కూడా కొంచెం వెడల్పుగానే వస్తుంది. తినబోతూ రుచులు ఎందుకు అన్నట్లు. ఇంకెందుకు చూసేద్దాం, వచ్చేసేయండి ఫ్రెండ్స్. బ్యాక్ నెక్ కూడా అయిపోయింది. అసలు ఎంత బాగుందంటే ప్రతిదానికి అట్లనే చెబుతావు కదా పుష్ప అంటారు. బాగుంటేనే బాగుందని చెప్తానండి, అయితే చెప్పను. వీళ్ళు ఈ 2 బ్లౌజెస్కి కూడా డోరీస్ కావాలన్నారు. ఇవి డోరీస్కి వేసినందుకు ఎక్స్ట్రా ఛార్జ్ అనేది తీసుకుంటానండి. ఎందుకంటే వీటికి సంబంధించినవి కాదు, ఇవి వేరే వేరే డిజైన్లు. మాకు మెటీరియల్ కానీ టైం కానీ అన్నీ పడతాయి కాబట్టి ఎక్స్ట్రా ఛార్జ్ తీసుకుంటాను. ఇవి కూడా చూసారా లవంగం బుటీస్. వీళ్ళు కొంచెం శారీ కలరు వచ్చేటట్టు చూడమన్నారు, అందుకని నేను ఈ బుటీస్ సెలెక్ట్ చేశాను అనమాట. దీనికైతే మనం శారీ కలర్ వేసుకోవచ్చు అండ్ బీడు పర్ల్స్ వస్తాయి. బాగుంది కదా. ఫ్రంట్ కూడా చక్కగా కట్ వర్క్ వచ్చిందండి, చాలా బాగుంది. చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో. ఇంకా కొంచెం థ్రెడ్స్ కొంచెం ఫినిషింగ్ ఉంది, కట్ చేయాలి. నీట్గా వచ్చింది, ఎక్కడా ముడతలేవండి. నాకు ఈ మధ్య ఒకళ్ళు మెసేజ్ చేశారు, ఏమండి మీది కూడా ముడతలు వస్తుందా బ్లౌజు, నేను ఆల్రెడీ చేయించుకున్న చోట ముడతలు వచ్చింది అన్నారు. లేదండి, నేను ఒక 9 ఇయర్స్ నుంచి చేస్తున్నాను, ఎవ్వరు ఏ కంప్లైంట్ చెప్పలేదు, ఎక్కడా అసలు మాకు ముడతలే రావండి, అది మిషన్ సెట్టింగ్స్లో ఉంటుందండి అని చెప్పాను. చూడండి అసలు ఎక్కడన్నా మీకు ముడతలు వచ్చిందా కదా. చాలా నీట్ ఫినిషింగ్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీళ్ళదే సెకండ్ శారీ సెకండ్ బ్లౌజ్ చూద్దాము. అసలు సెకండ్ బ్లౌజ్ ఉంది, అసలు ఫుల్ బ్రైడల్ వర్క్ ఫ్రెండ్స్. అసలు మిస్ చేయొద్దు, మధ్యలో యాడ్స్ వచ్చినా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇది శారీ అంతా మంచి రెడ్ కలరు, బార్డర్ ఏమో గ్రీన్ కలర్ వచ్చింది. వీళ్ళు మన దగ్గర మొన్న 1 వీక్ బ్యాక్ మగ్గం వర్క్స్ చేయించుకున్నారు, ఒక 2నో 3నో చేయించుకున్నారు. చాలా బాగుందని చెప్పేసి మళ్ళీ వచ్చి 2 శారీస్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఆ 2 శారీస్లో వన్ ఆఫ్ ద ఫస్ట్ శారీ అనమాట. దీనికి అంతా నెమళ్ళు వచ్చినాయి కదా,
మనం ఈ మధ్య ఇన్స్టాలో వైరల్ అయిన మనం రెగ్యులర్గా వేస్తున్న నెమల్ డిజైన్ ఉంది కదా బడ్జెట్ ఫ్రెండ్లీలో, అది వేయమన్నారు. చూడండి ఎంత బాగుందో, చాలా బాగా వచ్చింది కదా. ఇంకా మనం ఈ మధ్యలో కుందన్స్ పెట్టాలి. ఓకేనా, ఇటొక హ్యాండ్ అటొక హ్యాండ్, వీళ్ళది హ్యాండ్ 10.5. ఇంకా అందుకని ఇలా వేసాను. ఇటొక హ్యాండ్ ఇటొక హ్యాండ్, చాలా బాగుంది. చూడండి అసలు ఎంత బాగుందో. ఓకేనా, ఇప్పుడు దీనికి సంబంధించి మనము బ్యాక్ అను ఫ్రంట్ చూద్దాము. ఇంకో డిజైన్ కూడా నెమల్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. కొంచెం అది బ్రైడల్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. హ్యాండ్స్ ఫుల్గా వస్తాయి. ఓకేనా, ఇదేమో మదర్ది అనమాట, ఇంకోటేమో డాటర్ది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్ ఫ్రంట్ చూద్దాం. వచ్చేసేయండి ఫ్రెండ్స్. బ్యాక్ నెక్ ఫ్రంట్ కూడా అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో, కలర్ కాంబినేషన్ కానీ ఫినిషింగ్ కానీ ఎంత నీట్గా ఉందో చూడండి. అసలు ఈ ఆకులు అవుట్లైను ఏ ఒక్క ఆకుకైనా పక్కకి వెళ్ళిందేమో చూడండి. అవుట్లైను ఎంత నీట్గా ఉందో. ఇక్కడ ఆకు కానీ వీటి లోపల కానీ బీడ్స్ అవుట్లైన్ చక్కగా గుట్టింది. దీని అవుట్లైన్ కానీ అసలు ఎక్కడ అవుట్లైన్ అనేది మిస్ మ్యాచ్ అవ్వకుండా ఎక్కడా లేదు ఫ్రెండ్స్. చూడండి అసలు ఫ్రంట్ కూడా ఎంత బాగుందో. కట్ వరకు ఇష్టం లేదు, ఇలా రౌండ్ నెక్ ఇష్టపడే వాళ్ళు అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలనుకునే వాళ్ళు తప్పకుండా ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకోండి. స్క్రీన్ మీద నా ఫోన్ నెంబర్ కనబడుతుంది కదా. అసలు కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఎంత బాగుందో. యాజ్ టీజ్ రెడ్ యాజ్ టీజ్గా వేసాను అండ్ జరీ కూడా యాజ్ టీజ్గా జరీ వేసాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీళ్ళదే సెకండ్ శారీ, సెకండ్ బ్లౌజ్ చూద్దాము. అండ్ ఇదేమో మదర్ది, ఇప్పుడు మనం వేసేది డాటర్ది అనమాట. ఓకేనా, పాప మ్యారేజ్ సెట్ అయింది వాళ్ళ పాపది, అందుకని మొన్న ఒక 3 ఏమో కుట్టించుకున్నారు. ఇప్పుడు ఒక 2 ఇచ్చారు, ఇంకా ఉన్నాయి అన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ శారీ అను బ్లౌజ్ చూద్దాము. అది కూడా చాలా బాగుంటుంది. మధ్యలో యాడ్స్ వస్తే స్కిప్ చేయొద్దు. ఓకే ఫ్రెండ్స్.